హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం మామూలుగా లేదు. ఎకరం వందల ఎకరాలు విలువ చేస్తున్నాయి. గత కొనుగోళ్లను మించి ధరలు పలుకుతున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో శుక్రవారం హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ నిర్వహించిన ఈ వేలంలో భూమి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఎకరానికి 151.25 కోట్ల ధర పలకడం ద్వారా ఇది హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక ధరగా నమోదైంది. ఈ విజయం తెలంగాణ ప్రభుత్వానికి, హెచ్ఎండిఏకు భారీ ఆదాయాన్ని అందించడమే కాకుండా నగర రియల్ ఎస్టేట్ భవిష్యత్పై పెట్టుబడిదారుల్లో ఉన్న విశ్వాసాన్ని ధృవీకరించింది. రికార్డ్ బ్రేకింగ్ వేలం వివరాలు. హెచ్ఎండిఏ ఈ వేలానికి ఎకరం భూమికి 99 కోట్లుగా ప్రారంభం ధరను నిర్ణయించింది. అయితే కోకాపేట ప్రాంతం ఐటీ కారిడార్ కు అత్యంత సమీపంలో ఉండడం, అద్భుతమైన మౌలిక సదుపాయాలు కలిగి ఉండడంతో రియల్ ఎస్టేట్ దిగ్గజాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇటీవలి కాలంలో ఇక్కడ వరుసగా రికార్డు ధరలు నమోదవుతున్నాయి. పాత రికార్డు బద్దలైపోయింది. ఈ నెల 24న జరిగిన మునుపటి వేలంలో 18వ ప్లాట్ ఎకరం భూమి ఎకరానికి 137.25 కోట్లు పలికింది. ఇప్పుడు కేవలం 4 రోజుల వ్యవధిలోనే తాజాగా ప్లాట్ నంబర్ 15 కు ఎకరం ధర 151.25 కోట్ల ధర పలకడం ద్వారా ఆ పాత రికార్డును అధిగమించింది. ఈ అసాధారణ వృద్ధి రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద సంచలనం సృష్టించింది. కోకాపేట అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరగా ఉండడం, గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ హబ్లకు సామీప్యత కలిగి ఉండడం, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, వసతులు ఉండడం దీని డిమాండ్ను అమాంతం పెంచాయి. ఇక తాజా రిపోర్ట్ వెల్లడి హెచ్ఎండిఏ ఆదాయానికి ఊతం ₹1,00,000 కోట్లు. ఈ వేలం విజయంతో హెచ్ఎండిఏకు ఈ ఏడాదిలో లభించిన మొత్తం ఆదాయం భారీగా పెరిగింది. భవన అనుమతులు, లేఅవుట్లు, దరఖాస్తులు పెరగడం ద్వారా ఇప్పటికే సంస్థకు 1000 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఇక తాజా వేలం ద్వారా లభించిన మొత్తాన్ని కలుపుకుంటే ఈ ఏడాది ఆదాయం మరింత పెరుగుతుంది.